Hello students. So hope you are all doing well. సో మన యాప్ కొత్తగా ఇంటర్ఫేస్ మారిన తర్వాత సీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ అటెంప్టెడ్ ఎగ్జామ్స్. సో అందులో భాగంగా వాట్ ఐ థాట్ ఈస్ దట్ ఏవైతే టైం టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ మనం రాసామో ఆ ఎగ్జామ్స్లో ఆల్రెడీ అర్థమెటిక్ ఎగ్జామ్స్కి మీకు పీడిఎఫ్ రూపంలో సొల్యూషన్స్ ఉన్నాయి. అది మీరు బ్రౌజర్లో లాగిన్ అయ్యి అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ రీజనింగ్ సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి లేవు. సో దానికోసమని రీజనింగ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో జనరల్ స్టడీస్కి అయితే ఓన్లీ కీ మాత్రమే ఉంది. సో అందుకని జనరల్ స్టడీస్లో ఉన్న కొన్ని పర్టికులర్ ఎగ్జామ్స్కి ఐ థాట్ ఇఫ్ వీ గో అహెడ్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ దట్ విల్ క్లారిఫై నెంబర్ ఆఫ్ యువర్ డౌట్స్. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని చోట్ల స్టూడెంట్స్ తప్పు చేసే అవకాశం ఉంది. అలాంటివి రిపీట్ కాకుండా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇండియన్ జ్యుడిషియరీ సంబంధించి టెస్ట్ నెంబర్ 325 మీరు అటెంప్ట్ చేస్తుంటే కనుక పార్ట్ 1. సో దాంట్లో ఓవరాల్గా 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 60 క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ ఏవి కరెక్ట్, సో కొన్ని టైపింగ్లో అక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు, అవన్నీ కరెక్ట్ చేసుకుంటా. సో ఎందుకు ఈ పలానా ఆన్సరే కరెక్ట్ అవుతుంది, మీరు అనుకున్నది కొన్నిసార్లు ఎందుకు కాకపోవచ్చు, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వై వెయిట్, లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్ దిస్ ఆఫ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒరిజినేటెడ్ ఇన్ అని అడిగారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి మీకు ఐడియా ఉంటే కనుక మనం డిస్కస్ చేసాం. సో ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామ్స్ రావడానికి ముందు యూట్యూబ్లో నేను పెట్టిన వీడియోస్ చూడండి ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించి. సో 99% కేసులో మీరు అన్ని కరెక్ట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అవి స్కిప్ చేసి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే ద పాసిబిలిటీ ఆఫ్ యూ గోయింగ్ రాంగ్ విల్ బి మోర్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని ఏదైతే అంటున్నామో ఈ కాన్సెప్ట్ 1980s ఎండింగ్కి వచ్చేటప్పటికి 1970s 80s 80sలో ప్రత్యేకంగా అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కువగా అది ప్రాబల్యంలోకి వచ్చింది. తర్వాత దాని ఇండియాలోకి కూడా మిస్టర్ కృష్ణ అయ్యర్ ఒక ఆయన, అలానే జస్టిస్ పిఎన్ భాగవతి ఒక ఆయన, వీళ్ళందరూ ఇండియాలోకి తీసుకురావడం జరిగింది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటాము. సో అది ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్లో. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ హియర్. దెన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఇది చూడండి. సుప్రీం కోర్ట్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ త్రూ అవుట్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఇచ్చే జడ్జిమెంట్స్, డిగ్రీస్ అంటే జడ్జిమెంట్, ఆర్డర్స్ ఏదైనా సరే ఇండియా మొత్తం మీద అమలు అవుతాయి, అది కరెక్టే. సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్స్ ఎర్లియర్ డెసిషన్స్, ఇది కరెక్టేనా? సుప్రీం కోర్ట్ తన ఎర్లియర్ డెసిషన్స్కి బౌండ్ అయి ఉండాల్సిన అవసరం లేదా? లేదు. బికాస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ రివ్యూ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీం కోర్టు తాను ఇంతకుముందు ఇచ్చిన తీర్పుల్ని తానే మార్చుకోవచ్చు. ఇంతకుముందు జరిగిందా? అలా జరిగింది గోలక్నాథ్ కేసులో, కేశవానంద భారతి కేసులో, ఇవన్నీ మనం చూసాం. సో సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్స్ ఎర్లియర్ జడ్జ్మెంట్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావ్ ది ఫ్రీడమ్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. In its power of judicial review, the Supreme Court can declare a law unconstitutional on the basis of the objectives underlying the law అన్నారు. It should be underlying the constitution. అన్కాన్స్టిట్యూషనల్ ఎప్పుడు అంటాం మనం? ఒక పలానా జడ్జిమెంట్ని, ఒక పలానా కేసుని, అది రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినప్పుడు. సో దేర్ఫోర్ జ్యుడిషియల్ రివ్యూ చేసేటప్పుడు ఒక లాని అన్కాన్స్టిట్యూషనల్ ఎప్పుడు చేయొచ్చు? ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ది అండర్లయింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దేర్ఫోర్ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి అది కాన్స్టిట్యూషన్ అని ఉంటే కరెక్ట్ అయి ఉండేది. సో దేర్ఫోర్ ఆప్షన్ 3 కరెక్ట్ కాదు. ది కాన్స్టిట్యూషన్ ఎక్స్క్లూడ్స్ నో ఏరియా ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. లేదు కదా, జ్యుడిషియల్ రివ్యూ చేయలేని ఏరియాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది discretionary powers of a governor and the advice given by the council of ministers to the president, ఇలాంటివన్నీ జ్యుడిషియల్ రివ్యూలోకి వచ్చే అంశాలు కావు. అండ్ అవి కాకుండా సరే 9th షెడ్యూల్లో ఒకటి క్రియేట్ చేసి అందులో కొన్ని చట్టాలు పెట్టి దానికి జ్యుడిషియల్ ఇమ్యూనిటీ తీసుకురావడం, ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మనం చర్చ చేసాం. సో కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఎక్స్క్లూడ్ అయిన ఏరియా ఏది లేదు అన్నారు. సో అది కూడా తప్పే. సో దీనికి కరెక్ట్ ఏంటని అడిగారు. సో అందుకని దీనికి ఆన్సర్స్ 1 and 2, ఆప్షన్స్ 1 and 2 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ అలౌస్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో దీని గురించి మనం ఫండమెంటల్ రైట్స్లో మాట్లాడుకున్నాం. మామూలుగా సందర్భాల్లో అరెస్ట్ అయిన వ్యక్తి అనుకోండి, అతనికి కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్ట్ చేయడానికి సంబంధించి అతనికి మనం కారణం ఏంటో చెప్పాలి, అరెస్ట్ చేసిన 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఇవన్నీ. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ అయిన వాళ్ళకి ఇవి వర్తించమని చెప్పాను. సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కనుక ఒకళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసిన 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళని 3 months దాకా డిటైన్ చేసి ఉంచవచ్చు. అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, దట్ నో వన్ షుడ్ బి డిటైన్డ్ బియాండ్ 3 months. ఒకవేళ 3 months దాటి ప్రివెంటివ్ డిటెన్షన్లో కూడా మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఉంచాలి అంటే అప్పుడు దానికి ఒక అడ్వైజరీ బోర్డు వేస్తారు. ఆ అడ్వైజరీ బోర్డు కనుక ఆథరైజ్ చేస్తే అప్పుడు 3 నెలలు దాటి కూడా ఒకళ్ళని మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచకుండా ఉంచవచ్చు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద. తర్వాత చూడండి, గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బి కన్వేడ్ టు ద డిటెను. చేయాల్సిన అవసరం లేదు ప్రివెంటివ్ డిటెన్షన్ అయితే.
దట్ ద డిటైనూ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ఇన్ 24 hours, అది కూడా ప్రివెంటివ్ డిటెన్షన్కి వర్తించవు. సో క్వశ్చన్ ఏమడిగారు, ద కాన్స్టిట్యూషన్ అలౌస్ ప్రివెంటివ్ డిటెన్షన్ బట్ స్టిపులేట్స్ దట్ బియాండ్ 3 months గనక మీరు అరెస్ట్ చేసి ఉంచాలి అంటే ఒక అడ్వైజరీ బోర్డు దాన్ని ఆథరైజ్ చేయాలి అని చెప్పింది. సో దేర్ఫోర్ దట్ ఈస్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అన్ అడ్హాక్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇది చూడండి, అడ్హాక్ జడ్జి అంటే టెంపరరీగా ఒక జడ్జిగా సుప్రీంకోర్టుని కొంతమందిని అపాయింట్ చేయొచ్చు. ఎప్పుడు సుప్రీంకోర్టుకి కోరం లేనప్పుడు. సుప్రీంకోర్టుకి అవసరమైనంత మంది జడ్జిలు లేరు, కొంతమంది సెలవుల్లో ఉండడం, లేకపోతే కొంతమందికి ఒంట్లో బాగాలేకపోవడం, వాట్ ఎవర్ ఇస్ ది కేస్, కోరం కావాలి సుప్రీంకోర్టుకి. కోరంకి అవసరమైన జడ్జిలు లేని పక్షంలో కొంతమందిని టెంపరరీగా సుప్రీంకోర్టులో జడ్జిల్లాగా అపాయింట్ చేయొచ్చు. దానికి సంబంధించిన రూల్ ఏంటి అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన జడ్జిలు వాళ్ళు కాదు, వాళ్ళు ఒక హైకోర్టు జడ్జి అయి ఉండాలి. ప్రస్తుతం హైకోర్టులో పనిచేస్తున్న ఒక జడ్జి ఆయనకి సుప్రీంకోర్టు జడ్జి అవ్వాల్సిన దానికి కావాల్సిన అర్హతను ఆయనకు ఉండాలి. మనకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఒక హైకోర్టులో కనీసం 5 ఏళ్ళు జడ్జిగా చేసి ఉండాలి, లేదా 10 ఏళ్ళు అడ్వకేట్గా చేసి ఉండాలి హైకోర్టులో, ఇలాంటివన్నీ. ఆ క్వాలిఫికేషన్స్ ఉండి హైకోర్టులో ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్న ఒక జడ్జి ఉంటే ఆయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ పలానా హైకోర్టుకున్న చీఫ్ జస్టిస్ పర్మిషన్ అడిగి ముందుగానే ప్రెసిడెంట్కి చెప్పి ఆ ద్వారా అడ్హాక్ జడ్జి లాగా సుప్రీంకోర్టులోకి తీసుకోవచ్చు ఫర్ ఎ టెంపరీ పీరియడ్. సో టెంపరీ పీరియడ్ ఈ పలానా వ్యక్తి అడ్హాక్ జడ్జిగా చేస్తున్నంతకాలం హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏ హైకోర్టు నుంచి వచ్చారో ఆ హైకోర్టుకి ఆయన జడ్జిగా వెళ్ళిపోతారు. సో దేర్ఫోర్ దీనికి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. యాక్టింగ్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టులో జడ్జిలు తగ్గే కదా, వాళ్ళు తీసుకుంటారు. సో హైకోర్టులో యాక్టింగ్లో ఉండాలి జడ్జి, రిటైర్ అయిపోయిన వాళ్ళు కాదు. దట్ యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ కర్టైల్డ్. కర్టైల్డ్ అంటే తగ్గించాయి, రిస్ట్రిక్ట్ చేసాయి ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ ది హైకోర్ట్స్ అని అడిగారు. దట్ ఈస్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో చాలా ఉన్నాయి కదా చేసినవి. ఇట్స్ ఆల్మోస్ట్ మినీ కాన్స్టిట్యూషన్ అంటాం కదా. సో దాని ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా చేయడం. సరే, దాన్ని తర్వాత రకరకాల కేసుల్లో అది కరెక్ట్ కాదని కోర్టు కొట్టేయడం, 44th అమెండ్మెంట్ ద్వారా ఇంకా రకరకాల చేంజెస్ దానికి చేయడం అన్నీ జరిగాయి. సో 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చేసింది, పార్లమెంట్ కనుక ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు కనుక చేసి పాస్ చేస్తే దాన్ని ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేసింది 24th అమెండ్మెంట్. 26th అమెండ్మెంట్ ఏం చేసింది, ప్రివీ పర్సెస్ అంటే ఇంతకుముందు ఎవరైతే కొంతమంది రాచరికం ఉండే సంస్థానాధిపతులు ఉండారో వాళ్ళకి గవర్నమెంట్ మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు ఇచ్చేది నెల నెల, దాన్ని ప్రివీ పర్సెస్ అనేవారు. ఆ ప్రివీ పర్సెస్ని అబాలిష్ చేశారు, అది 26th అమెండ్మెంట్. సో 42nd చెప్పాం, 44th ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకే, నెక్స్ట్, అండర్ ఎ సింగిల్ ఇంటిగ్రేటెడ్ హైరార్కికల్ జ్యుడిషియల్ సిస్టమ్ ది హైకోర్ట్స్ ఇన్ ద స్టేట్స్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ది అని అడిగారు. దే ఆర్ డైరెక్ట్లీ అండర్ ద సుప్రీం కోర్ట్. హైరార్కికల్ జ్యుడిషియల్ అంటే అది కదా, ఆన్ ద టాప్ యూ హ్యావ్ సుప్రీం కోర్ట్, అట్ ద వెరీ బాటమ్ యూ హ్యావ్ సబార్డినేట్ కోర్ట్స్, ఇంకేదైనా సరే మధ్యలో ఉంటాయి. సో సుప్రీం కోర్ట్ ఈజ్ అట్ ది టాప్. Next, if a high court in India does not give the certificate to a case that it involves a substantial question of law, అప్పుడు సుప్రీం కోర్టు ఏం చేయొచ్చు. సో ఒక పలానా హైకోర్టు కేసు విషయంలో ఇందులో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంది, దీని మీద సుప్రీం కోర్టుకి అపీల్కి వెళ్ళొచ్చు అని హైకోర్టు కనుక సర్టిఫై చేయలేదనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు. అప్పుడు ఆప్షన్ సి చూడండి, ఇట్ మే స్టిల్ హియర్ ది కేస్. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్, మీకు గుర్తుంటే కనుక మనం మాట్లాడుకున్నాం ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రకారంగా సుప్రీంకోర్టు టేకప్ చేయొచ్చు. ఎప్పుడు సుప్రీంకోర్టు ఫీల్స్ దట్ దేర్ ఇస్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ దాట్ లా ఈజ్ రిగార్డింగ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మిగతా కేసుల్లో హైకోర్టు సర్టిఫై చేయకపోతే సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళలేం మనం, కానీ అందులో ఒక సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ దట్ టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉందని సుప్రీంకోర్టు కనుక భావించినట్లయితే ఎస్ డెఫినెట్లీ హైకోర్టు సర్టిఫై చేయకపోయినా కూడా సుప్రీంకోర్టు ఆ పలానా కేసుని టేకప్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ చూడండి స్టేట్మెంట్స్, ద మోడ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఇన్ ఇండియా ఈ సేమ్ దట్ ఆఫ్ ఎ రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇది కరెక్టే. ఓకే, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆఫీస్ ఎ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ కెనాట్ ప్లీడ్ ఆర్ యాక్ట్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఆర్ బిఫోర్ ఎనీ అథారిటీ ఆఫ్ ఇండియా. అది తప్పు. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఎందుకని, ఆ సెకండ్ ఆప్షన్ వర్తించింది ఎవరికి, జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి కాదు. హైకోర్టులో పనిచేసి రిటైర్ అయిన జడ్జి ఏం చేయొచ్చు అని చెప్పాం, ఆయన పనిచేసిన హైకోర్టుల్లో తప్ప ఏది జడ్జిగా మిగిలిన ఏ కోర్టులో అయినా సరే ఈ కెన్ ప్లీడ్, లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ సుప్రీంకోర్టు జడ్జి మాత్రం అలా చేయడానికి వీల్లేదు. సో అందుకని ఆప్షన్ 2 అక్కడ కరెక్ట్ కాదు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఏదో చెప్పాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది సుప్రీం కోర్ట్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్ రిఫర్డ్ టు ఇట్ బై ది ప్రెసిడెంట్ అని ఉంది. ఇప్పుడు చెప్పేది ఒకసారి కేర్ఫుల్గా చూడండి. దీనికి ఆన్సర్ మనం బి అని ఇచ్చాం.
దట్ ఈస్ అందులో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చాం. A full bench of Supreme Court hears any reference made to it through advisory jurisdiction అన్నది అది తప్పు. కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చుంటే చాలు. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే మినిమం 5 ఉండాలి. మినిమం 5. అక్కడి నుంచి 7, 9 మంది, 11 మంది, 13 మంది ఇట్ డిపెండ్స్. రైట్, దానికేమి ఇంత అని రిస్ట్రిక్షన్, మినిమం అయితే 5 ఉండాలి. సో ఫుల్ బెంచ్ అందరూ సుప్రీం కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సో దేర్ఫోర్ అది తప్పు, సెకండ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్, నాట్ మోర్ దాన్ 1 రెఫరెన్స్ ఎట్ ఏ టైమ్ కెన్ బి మేడ్ టు ది సుప్రీం కోర్ట్ అన్నారు, అది కూడా తప్పు. ఎన్ని రిఫరెన్స్లైనా చేయొచ్చు ప్రెసిడెంట్, ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు డిసైడ్. ప్రెసిడెంట్ అంటే ఆల్ ది వే గుర్తుపెట్టుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నట్టు, గవర్నమెంట్ అన్నట్టు. సో దేర్ఫోర్ ఇప్పుడు ఇంక మిగిలిపోయింది మనకి ఫస్ట్ ఆప్షన్ ఒకటి, థర్డ్ ఆప్షన్ ఒకటి. థర్డ్ ఆప్షన్లో చూడండి, ద ఒపీనియన్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ రిఫరెన్స్ అండర్ అడ్వైజరీ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. అందుకని దాని పేరే అది కదా, ఆర్టికల్ 143 ప్రకారం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అయితే ఆర్టికల్ 143లో 2 క్లాజులు ఉన్నాయి, 1 and 2. క్లాజ్ 1 ప్రకారం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిలేటింగ్ టు పబ్లిక్ ఇంపార్టెన్స్, అది అరైజ్ అయింది ఆర్ ఎట్ టు అరైజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో అన్న ఉద్దేశంతో కనుక సుప్రీంకోర్టుకి రిఫర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి బైండింగ్ కాదు, మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విచ్ హ్యాస్ అరైజన్ ఆర్ విచ్ మే అరైజ్ ఇన్ ద ఫ్యూచర్ అని కనుక అనుకొని రెఫర్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకి అది బైండింగ్ కాదు. బట్ ఒకవేళ ఇఫ్ దెర్ ఆర్ మ్యాటర్స్ విచ్ ఆర్ పర్టైనింగ్ టు ది లాస్ విచ్ ఆర్ దేర్ ఈవెన్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ విషయంలో కనుక ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగాడు అనుకోండి, దెన్ సుప్రీంకోర్ట్ ఫర్ ఇట్ ఈస్ బైండింగ్. అది ఆర్టికల్ 143 క్లాస్ 2 అది. సో దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్లో అవి కాన్స్టిట్యూషనల్ లాసా లేకపోతే పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించిన లానా అనేది మెన్షన్ చేయలేదు. సో అందుకని ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిలోకి దగ్గరగా ఉన్నది 1 and 3 కాబట్టి అది తీసుకున్నాం. యాక్చువల్గా 1 అనేది డైరెక్ట్గా క్వశ్చన్లు ఎగ్జామ్లో కనుక వస్తే 1 కూడా తప్పే, అది గుర్తు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద సుప్రీంకోర్టు, ఎందుకంటే అది ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ విషయంలో అని చెప్పలేదు అక్కడ. అలా చెప్పుంటే కనుక ఇట్ ఈస్ బైండింగ్, చెప్పలేదు కాబట్టి బైండింగ్ కాదు. సో దేర్ఫోర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలోనూ ఇక దగ్గరగా మ్యాచ్ అవుతుంది 1 and 3 కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది తప్ప, అదర్వైజ్ ఒరిజినల్ ఎగ్జామ్లో కనుక అలా అయితే మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టు ఏం ఇష్యూ చేస్తుంది? రిట్ ఇష్యూ చేస్తుంది. డిగ్రీ అంటే జడ్జిమెంట్ టైప్, ఆర్డర్ టైప్. రిట్ కూడా ఒక ఆర్డరే, కాకపోతే దానికి స్పెసిఫిక్గా ఆ పలానా సందర్భానికి పేరు ఇచ్చారు, రిట్స్ అన్నారు వాటిని. సో దేర్ఫోర్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ విషయంలో సుప్రీంకోర్టు రిట్ ఇష్యూ చేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్. సో ఒక వ్యక్తిని ఇల్లీగల్గా డిటైన్ చేస్తే అతను విడిపించడానికి టు ఫ్రీ ఏ బాడీ ఇచ్చే రిట్ని ఏమంటారు? హెబియస్ కార్పస్, ద వెరీ ఫస్ట్ వన్, హెబియస్ కార్పస్. దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. దెన్ అండర్ ద రిట్ ఆఫ్ మ్యాండమస్. మ్యాండమస్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు? టు డూ, ఈ పని నువ్వు చెయ్యి. సో ఒక గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే వాళ్ళ డ్యూటీ మీరు చెయ్యండి అని చెప్పడం కోసం ఇచ్చేదే మ్యాండమస్. సో అండర్ ద రిట్ ఆఫ్ మ్యాండమస్ ద కోర్ట్ క్యాన్ డూ వాట్? ఆప్షన్ డి చూడండి, డైరెక్ట్ ది గవర్నమెంట్ టు డూ ఆర్ నాట్ టు డూ అ పర్టికులర్ థింగ్. గవర్నమెంట్ అఫీషియల్కి, గవర్నమెంట్ అథారిటీకి ఇచ్చేది, ఇది చెయ్యండి ఆర్ ఇది చేయకుండా ఆగండి అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ as మ్యాండమస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ అ బుల్వార్క్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. ఒక వ్యక్తి తన ఫ్రీడమ్కి వ్యతిరేకంగా అతన్ని బందీ చేసి ఉంచడానికి వ్యతిరేకంగా ఇచ్చే రిట్ ఏది? హెబియస్ కార్పస్. వన్స్ అగైన్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిట్స్ మే బి ఇష్యూ టు ఎన్ఫోర్స్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నారు. ఒక ఫండమెంటల్ రైట్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఇచ్చేది మ్యాండమస్ అవ్వచ్చు, హెబియస్ కార్పస్ కూడా అవ్వచ్చు. బట్ అయితే ఇక్కడ ప్రత్యేకించి ఎన్ఫోర్సింగ్ ఏ ఫండమెంటల్ రైట్ చేయించడం కోసం ఇచ్చేది అన్నారు కాబట్టి మ్యాండమస్గా తీసుకున్నాం అంతే. బట్ అదర్వైజ్ కేసులో హెబియస్ కార్పస్ అన్నా కూడా తప్పేం లేదు. ప్రొహిబిషన్ అండ్ సెరిషురరీ అనేది ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడం కోసం ఇస్తారు, కాకపోతే కోర్టులకు ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకించి ఎన్ఫోర్స్ చేయించడం, పని చేయించడం అనే ఉద్దేశంతో క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇక్కడ మ్యాండమస్ అని తీసుకున్నాం అమ్మ అంతే. నెక్స్ట్, ది అప్రాప్రియేట్ రిట్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు క్వాష్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ టు అ పబ్లిక్ ఆఫీస్. దీనికోసం ఇచ్చేదాన్ని కువారెంట్. సో ఒక పబ్లిక్ ఆఫీస్ ఆర్ ఫ్రాంచైజీకి ఒక వ్యక్తిని అపాయింట్ చేసినప్పుడు ఏ అథారిటీతో ఈ పలానా ఆఫీసును నువ్వు హోల్డ్ చేసావు అని కోర్టు క్వశ్చన్ చేయడాన్ని కూ వారెంట్, హూ హాస్ గివెన్ యూ ది అథారిటీ. సో అలాంటప్పుడు ఇచ్చే జడ్జిమెంట్ని ఆర్ రిట్ని యూ కాల్ ఇట్ as కూ వారెంట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు చూడండి. ఇది స్ట్రైట్ అవే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే మ్యాండమస్కి ఏకి 1, బికి 2 అలా. సో మ్యాండమస్ అంటే డైరెక్టింగ్ అన్ అఫీషియల్ టు పర్ఫార్మ్ ఎ డ్యూటీ, హెబియస్ కార్పస్ అంటే రిలీజ్ ఆఫ్ ఎన్ ఇల్లీగలీ డిటైన్డ్ పర్సన్, సెరిషురరీ అంటే ఒక లోవర్ కోర్ట్ నుంచి హైయర్ కోర్టుకి కేసును ట్రాన్స్ఫర్ చేయమన్నా, కువారెంటో అంటే హూ హాస్ గివెన్ యూ అథారిటీ అని క్వశ్చన్ చేయడం. సో 1, 2, 3, 4 దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటే ప్రైవేట్ అవైలబుల్ అగెయిన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ యాజ్ వెల్,
హెబియస్ కార్పస్ని ప్రైవేట్ ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. రిట్ ఆఫ్ క్వో వారెంటో అవైలబుల్ అగైన్స్ సబార్డినేట్ కోర్ట్స్? నో, ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ అథారిటీ. రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అవైలబుల్ అగైన్స్ట్ అటానమస్ బాడీస్ ఓన్లీ? కాదు, ప్రొహిబిషన్కి సంబంధించి ఇట్ ఈస్ రిలేటెడ్ టు సబార్డినేట్ కోర్ట్స్. రిట్ ఆఫ్ సెరిషరరీ అవైలబుల్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ ఓన్లీ? సో దేర్ఫోర్ అది కూడా తప్పు. సెరిషరరీ కూడా కోర్ట్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ తప్పు, డి కాదు ఏ అని ఉండాలి. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ అవైలబుల్ అగెయిన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ యాజ్ వెల్. పబ్లిక్ గవర్నమెంట్కే కాదు ప్రైవేట్ ఇండివిజువల్స్కి కూడా హెబియస్ కార్పస్ ఇవ్వచ్చు. మిగతావన్నీ తప్పు. నెక్స్ట్, ది టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా అట్ ప్రెసెంట్, ఇది కూడా 25 అని ఉండాలి. సరే, ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం 21. సో పాత అప్డేట్ కానీ ఫిగర్ కాబట్టి 21గా తీసుకున్నాం. బట్ అదర్వైజ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్తగా వచ్చిందంతా కూడా కలిపి ఇట్ షుడ్ బి 25. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఎంత అని అడిగారు. హైకోర్టు జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ 62. సుప్రీంకోర్టుకి అయితే 65. 114వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ కాదు, బిల్లు ప్రవేశపెట్టారు. ఏది హైకోర్టు జడ్జిల వయసును కూడా 65 చేయమని, రిటైర్మెంట్ వయసుని. బట్ అది పాస్ కాలేదు. సో దేర్ఫోర్ హైకోర్టు జడ్జెస్ విల్ రిటైర్ అట్ ది ఏజ్ ఆఫ్ 62, వేరే సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ రిటైర్ అట్ ది ఏజ్ ఆఫ్ 65. What is the highest and final judicial tribunal in respect of the Constitution of India? That is obvious, Supreme Court. రాజ్యాంగానికి సంబంధించి హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఏదంటే ద సుప్రీం కోర్ట్. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. అండ్ అపీల్ షెల్ లై టు ద సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ఎనీ జడ్జిమెంట్ ఆఫ్ హై కోర్ట్ ఇఫ్ ది హైకోర్ట్ ఏం చేయాలి? ఓకే, హైకోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అపీల్కి ఏమేమి వెళ్తాయి? ఫస్ట్ చూడండి, హైకోర్టు ఏం చేసింది, కింద కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని రివర్స్ చేసి, అంటే కింద కోర్టు ఏమో ఒక మనిషి తప్పేం చేయలేదని వదిలేయమంటే దాన్ని హైకోర్టు తీసుకొని ఆ కేసుని దాన్ని రివర్స్ చేసి ఆడికి అసలు మరణశిక్ష వేశారు. ఇది ఒక కేసు. రెండోది, హైకోర్టే సర్టిఫై చేసింది ఈ పలానా విషయంలో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి అపీల్ కానీ. మూడోది కూడా ఏం జరిగింది, కింద కోర్టు సబార్డినేట్ కోర్టులో ట్రయల్లో ఉన్నదాన్ని హైకోర్టు తీసేసుకొని ఆ పలానా పర్సన్కి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అంటే ట్రయల్ జరుగుతూ ఉండగానే ఇంకా. సో అలాంటి కేసుల్లో డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మనం అపీల్కి వెళ్ళొచ్చు. సో దేర్ఫోర్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ కేసెస్ అవుతుంది. టు ఎన్ష్యూర్ ఇంపార్షియాలిటీ, ద రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ డీబార్డ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ లా. ఎక్కడ? ఇన్ ఎనీ కోర్ట్. సుప్రీంకోర్టులోనే కాదు, ఎనీ కోర్ట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు లా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ సుప్రీంకోర్టుకి సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్స్లోకి వస్తాయి ఆర్టికల్ 145 కింద. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై కోర్ట్ ఆఫ్ రికార్డ్? దీని గురించి ముంతాజ్ అనుకుంటా ఒక అమ్మాయి డౌట్ అడిగారు. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే అర్థం ఇంతకుముందు కూడా చెప్పాను. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఆ పలానా కోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ గ్రంథస్థం చేస్తారు. వాటిని ఫ్యూచర్లో వచ్చే కేసుల్లో ఎవిడెన్స్లుగా మనం సబ్మిట్ చేయొచ్చు. వాటిని క్వశ్చన్ చేయడానికి వీలుండదు. దట్ ఈస్ వాట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఇస్. అంతేగాని వాళ్ళు కోర్టుకి సంబంధించిన రికార్డులు మెయింటైన్ చేసుకుంటారని కాదు దాని అర్థం. ఇలా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే అధికారం సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇద్దరికీ ఉంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే అధికారం ఎవరికైతే ఉంటుందో ఆ ఫలానా కోర్టులకు ఇంకో అధికారం డిఫాల్ట్గా వస్తుంది. దాన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంట. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఓ పలానా కోర్టు ఇచ్చిన తీర్పుని ఎవడైనా వ్యతిరేకించడం కానీ, దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, లేకపోతే దాన్ని పాటించకపోవడం కానీ చేస్తే అది ఇంకో తప్పు అవుతుంది. అప్పుడు అలా కంటెంప్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కోర్టు ధిక్కరణ అంటారు కదా తెలుగులో, వాళ్ళ మీద మళ్ళీ శిక్ష చేసే అధికారం ఆ పలానా కోర్టుకు ఉంటుంది. సో ఇక్కడ అడిగిన దాని ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ద కోర్ట్ దట్ కెన్ పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. మిగతా ఆప్షన్లు కావు. అది కూర్చొని రికార్డులు ప్రిజర్వ్ చేయడం, రికార్డులు మెయింటైన్ చేయడం, అది కాదు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే. ఒకటి, ఇచ్చిన జడ్జిమెంట్ని గ్రంథస్థం చేస్తారు, అవి ఫ్యూచర్లో ఎవిడెన్స్ లాగా పుటప్ చేయొచ్చు. రెండోది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో శిక్షించే అధికారం కూడా కోర్ట్ ఆఫ్ రికార్డుకు ఉంటుంది. నెక్స్ట్, బిసైడ్స్ ఇట్స్ పర్మనెంట్ సీట్ అట్ ఢిల్లీ, ద సుప్రీం కోర్ట్ ఆల్సో కెన్ మీట్ ఎట్. ఎక్కడ? సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు మీట్ ఎక్కడ అవ్వచ్చు అని అడిగారు. ఎట్ ఎనీ ప్లేస్ యాజ్ డిసైడ్ బై ద చీఫ్ జస్టిస్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ప్రెసిడెంట్. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ ఉంది. సుప్రీంకోర్టుకు కూడా బెంచ్లు ఏర్పాటు చేసుకునే ప్రొవిజన్ ఇచ్చారు రాజ్యాంగంలో, కానీ అది ఏర్పాటు చేయలేదు. ఒక ఢిల్లీలోనే పెట్టారు. సో కన్సల్టేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్తో చీఫ్ జస్టిస్ కెన్ డిసైడ్. ఎక్కడైనా సరే సుప్రీంకోర్టుకు సంబంధించిన బెంచ్లు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కేసెస్ కెనాట్ బి ఫైల్డ్ డైరెక్ట్లీ ఇన్ ద సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళలేనిది ఏంటి? డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more స్టేట్స్, డెఫినెట్గా సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. కేస్ అగైన్స్ట్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఈ వన్స్ ప్రాపర్టీ ఈజ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ బై అదర్, ఈ భూమిలో ఇల్లు కబ్జాలు చేయడం లాంటివి జరిగితే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనే క్వశ్చన్ లేదు, అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. సో ఆప్షన్ సి. విచ్ ఈజ్ నాట్ అన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి కావాల్సిన ఆయనకి ఈ పలానా క్రైటీరియా అక్కర్లేదు. హైకోర్టు జడ్జి చేసి ఉండాలి, 5 ఏళ్ళు కనీసం, కరెక్టే. మస్ట్ హ్యావ్ అటైన్ ది ఏజ్ ఆఫ్ 55 అన్నారు, ఇది ఎక్కడ చెప్పలేదు. ఇంత మినిమం ఏజ్ ఉండాలని చెప్పలేదు. 65 ఏళ్ళకి రిటైర్ అవుతారని మాత్రం చెప్పారు.
మస్ట్ బి అన్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ నాట్ లెస్ దాన్ 10 ఇయర్స్. కరెక్ట్ అది. ప్రెసిడెంట్ ఒపీనియన్ ఆయన మంచి న్యాయశాస్త్ర కోవిదుడు అయి ఉండాలి, అనేటువంటి జ్యూరిస్ట్ అయి ఉండాలి. సో దేర్ఫోర్ ఆప్షన్ బి ఈజ్ రాంగ్. జ్యుడిషియల్ రివ్యూ ఫంక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ మీన్స్ ద పవర్ టు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ పిల్లలకి. ఇది జాగ్రత్త చూడండి. జ్యుడిషియల్ రివ్యూ వేరు, రివ్యూ జ్యూరిస్డిక్షన్ వేరు. రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటేనేమో ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అవి ఇంతకుముందు ఇచ్చిన తీర్పుల్ని మార్చి ఇంకో కొత్త తీర్పు ఇచ్చుకోవడం అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అది రివ్యూ జ్యూరిస్డిక్షన్. జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీలు కానీ చేసిన చట్టాలు రాజ్యాంగంలో చెప్పిన వాటి విధంగా, దట్ ఈస్ ప్రొసీజర్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ ప్రిన్సిపల్స్ విధంగా ఉన్నాయా లేదా చూసి ఒకవేళ లేకపోతే అలాంటి చట్టాన్ని కొట్టేయడం, అది జ్యుడిషియల్ రివ్యూ. రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఇస్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జాగ్రత్త చూడండి ఇది. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ? ఎగ్జామిన్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లాస్, దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ. అందుకని రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ కాదు, అందుకని అది ఫస్ట్ ఆప్షన్కి ఇచ్చారు. జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి సంబంధించి ఇందులో ఏది తప్పని అడిగారు. ఓకే, సుప్రీంకోర్టుకి సంబంధించి ఏది తప్పు? ఇట్ హ్యాస్ ద పవర్ టు పనిష్ బై ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఎనీ పర్సన్ గిల్టీ ఆఫ్ ఇట్స్ కంటెంప్ట్. ఎస్. ఇట్ ఈస్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ సచ్ కోర్ట్ ఇంక్లూడింగ్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్. ఎస్. ఇట్ రికార్డ్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ఎవిడెన్స్, ఇంత ముందు చెప్పాను ఆల్రెడీ, అండ్ కెనాట్ బి క్వశ్చన్ వెన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఎస్. ఇట్ ఈస్ బౌండ్ బై ఇట్స్ ఎర్లియర్ డెసిషన్స్ అండ్ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ డెసిషన్స్ అన్నారు. అది తప్పు. అంతే కదా, ప్రీవియస్ డెసిషన్స్కి బైండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సందర్భం మారినప్పుడు మార్చి జడ్జిమెంట్ ఇవ్వచ్చు. దట్స్. The Supreme Court of India decides the disputes regarding the election of whom? The President as well as the Vice President. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి రూల్స్ ఉన్నాయి 1972. దాని ప్రకారంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్లో గొడవ అయితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. ప్రైమ్ మినిస్టర్ ఎంపికలో గొడవ అవడం, సో డిప్యూటీ స్పీకర్ విషయంలో గొడవ అయితే అది పార్లమెంట్లో తెలుసుకుంటారు. దట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది సుప్రీంకోర్టు. అది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది సుప్రీం కోర్ట్ అన్నారు. ఇట్ హ్యాస్ ఓన్లీ ది అపిలేట్ జ్యూరిస్డిక్షన్. ఓన్లీ అపిలేట్ జ్యూరిస్డిక్షనా? కాదు. ఇట్ ఈస్ ది హైయెస్ట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎస్. ఫెడరల్ స్ట్రక్చర్లో హైయెస్ట్ కోర్ట్ అది. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అది తప్పే. ఇట్ కెన్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్. ఎస్ సార్, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలిగే అధికారం ఉందా సుప్రీంకోర్టుకి? కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలిగే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంది. కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయగలిగే అధికారం మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ హైయెస్ట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బోత్ ది హైకోర్ట్ యాజ్ వెల్ as సుప్రీం కోర్ట్. రెండింటికి జ్యూరిస్డిక్షన్లోకి వచ్చే అంశాలు ఏంటి? డిస్ప్యూట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, నో, డైరెక్ట్లీ టు సుప్రీం కోర్ట్. డిస్ప్యూట్ బిట్వీన్ ది స్టేట్స్, డైరెక్ట్లీ టు సుప్రీం కోర్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఎస్, ఇద్దరు చేయొచ్చు. ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ద ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన హైయెస్ట్ మ్యాటర్ అన్నట్టు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దేర్ఫోర్ అది కూడా డైరెక్ట్ సుప్రీం కోర్టుకి సంబంధించిన విషయమే. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అ పాయింట్ వేర్ బోత్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్. సాలరీస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అని అడిగారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు. అదే సాలరీస్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ నుంచి ఇస్తారు. ఇదేమో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుకి సంబంధించిన సాలరీస్ అండ్ అదర్ రెలవెన్సెస్. A judge of the Supreme Court of India is to hold office until he attains the age of 65. This we have already discussed. Which are the following statements regarding judiciary in India are correct? ఏది కరెక్టో చెప్పాలి మనం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఎస్, డెఫినెట్గా మన సెపరేషన్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంది కదా. సో ఇట్ ఈస్ ఫ్రీ, దట్ ఈస్ కరెక్ట్. సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ ది హెడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ హైరార్కీ. నో, తప్పు. దే ఆర్ అట్ ది బాటమ్ ఆఫ్ ది జ్యుడిషియల్ హైరార్కీ ఆఫ్ ది స్టేట్. The Chief Justice and other judges of High Court are appointed by the Governor in consultation with the Chief Justice of India. తప్పు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలను అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్. ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తారు, అపాయింట్మెంట్ ప్రెసిడెంట్. A High Court can withdraw a case from a subordinate court and can deal with it case itself if it is satisfied that the case involves substantial portion of constitutional law. Yes, High Court చేయొచ్చు. సుప్రీం కోర్టు సబార్డినేట్ కోర్ట్స్ నుంచి ఒక కేసుని డైరెక్ట్గా హైకోర్టే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో కరెక్ట్ ఏంటి? 1 and 4. నెక్స్ట్, ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కేసెస్ అపీల్స్ కెనాట్ బి లాడ్జ్డ్ విత్ ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి వెళ్ళలేము ఏ విషయంలో? కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ సబ్స్టాన్షియల్ పాయింట్ ఆఫ్ లా వెళ్ళచ్చు. ఏ సెంటెన్స్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ గివెన్ బై ద లోవర్ కోర్ట్ అండ్ కన్ఫర్మ్డ్ బై ది హై కోర్ట్. ఎస్, ఆ విషయంలో వెళ్ళచ్చా? వెళ్ళలేమా? అది చూడండి జాగ్రత్తగా. తర్వాత మిగతా ఆప్షన్ కూడా చూడండి చెప్తాను. క్రిమినల్ కేస్ ఇన్ విచ్ హై కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ డెత్ సెంటెన్స్ టు ద పర్సన్ అండ్ ది సేమ్ పర్సన్ వాస్ ఫౌండ్ నాట్ గిల్టీ బై లోవర్ కోర్ట్. దీని గురించి ఆల్రెడీ ఇందాక చెప్పాను.
ఈ డైరెక్ట్‌గా సుప్రీంకోర్ట్‌కి వెళ్తాయి ఇవి. క్రిమినల్ కేస్ ఇన్ విచ్ హైకోర్ట్ ఆఫ్టర్ విత్‌డ్రాయింగ్ ఏ కేస్ ఫ్రమ్ ది లోవర్ కోర్ట్ హాస్ గివెన్ ఏ డెత్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా సుప్రీంకోర్ట్‌కి వెళ్ళేవే. మరి ఆప్షన్ బిలో ఏమిటిచ్చారు? ఆప్షన్ బి సరిగ్గా చదవండి అందుకని. ఏ సెంటెన్స్ ఇన్ ఏ క్రిమినల్ కేస్. క్రిమినల్ కేసులో ఒక పలానా వ్యక్తి మీద ఒక లోవర్ కోర్టు ఒక సెంటెన్స్ ఇచ్చింది. దాన్ని హైకోర్టు కన్ఫర్మ్ చేసింది. దట్స్ ఆల్. ఇంకా అప్పుడు సుప్రీంకోర్ట్‌కి ఎలా వెళ్తాం? వెళ్ళలేం. ప్రొవైడెడ్ హైకోర్ట్ అక్కడ ఏమైనా సర్టిఫై చేసిందా మీరు సుప్రీంకోర్ట్‌కి వెళ్ళొచ్చని? ఆ విషయం అక్కడేం చెప్పలేదు. అదేమన్నా డెత్ సెంటెన్సా? ఆ విషయం అక్కడ చెప్పలేదు. సో దేర్‌ఫోర్ ఆప్షన్ బి విషయంలో చాలా జాగ్రత్తగా చదవాలి. ఆప్షన్ సి, డి చదివాక మీకు ఆప్షన్ బి విషయంలో క్లారిటీ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో క్రిమినల్ కేసులో కింద కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని హైకోర్ట్ కన్ఫర్మ్ చేసింది. దట్స్ ఆల్. అప్పుడు సుప్రీంకోర్ట్‌కి అప్పీల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ కవర్డ్ అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అడిగారు. డిస్ప్యూట్ రిలేటింగ్ టు సివిల్ మ్యాటర్స్ ఇది అప్లైడ్ జ్యూరిస్డిక్షన్. డిస్ప్యూట్ రిలేటింగ్ టు క్రిమినల్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ మర్డర్ ఇది సంథింగ్ టు అప్లైడ్ జ్యూరిస్డిక్షన్. Dispute between two states of Indian Union, yes, ఇది original jurisdiction. Dispute between two citizens of two different states, that has nothing to do with Supreme Court. That will go to the High Court. The Chief Justice and other judges of Supreme Court can be removed from their office by an order of the President passed after. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఇతర జడ్జిలు కానీ ఎలా తీసేస్తామా? దానికి సంబంధించి పార్లమెంట్లో 2 హౌసుల్లోనూ 2/3 మెజారిటీ తగ్గకుండా టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్లో ఉండే మెజారిటీతో కనుక ఒక రిజల్యూషన్ పాస్ చేయగలబడితే అప్పుడు దాన్ని ప్రెసిడెంట్ కనుక సైన్ చేస్తే ఓన్లీ దెన్. సో ఆ విషయం ఆప్షన్ డీలో ఉంచుకోండి. మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ కావాలి అండ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కావాలి. ఈ లెక్కలో కనుక ఒక రిజల్యూషన్ పాస్ అయితే దాన్ని ప్రెసిడెంట్ ఆమోదిస్తే దెన్ యూ కెన్ రిమూవ్ ఒక పర్టికులర్ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. A judge of a Supreme Court can be removed from office only on the grounds of. సో ఏ బేసిస్ మీద ఆయన తీసేయచ్చు మనం ఆయన పదవిలో నుంచి? ఒకటి గ్రాస్ ఇన్ఎఫిషియన్సీ, ఆ విషయం రాజ్యాంగంలో చెప్పలేదు. ఇంబెసైల్ కండక్ట్, ఇంబెసైల్ ఈ సంబడి హూ ఇస్ స్టూపిడ్, ఇడియాటిక్, ఆ విషయం చెప్పలేదు. ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, ఈ మాట ఎగ్జాక్ట్గా రాజ్యాంగంలో ఉంది. ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ. మిస్బిహేవియర్ అంటే కావాలని ఏదో తప్పుగా బిహేవ్ చేశాడు ఆయన, ఎలా అయినా సరే. ఓకే. ఆప్షన్ డీలో సెలినిటీ అని ఉంది కదా. సెనిలిటీ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇది ఎలా చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ ఎక్కువ వస్తున్నప్పుడు కొద్దిగా మతిమరుపు లాంటివి రావడం లేదా మెంటల్ ఫ్యాకల్టీస్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడం, అలాంటి దాన్ని యూ కాల్ ఇట్ as సెనిలిటీ అంటారు. సో ఈ మాట కూడా రాజ్యాంగంలో ఎక్కడ వాడలేదు. రాజ్యాంగంలో ఎగ్జాక్ట్గా ఆప్షన్ సిలో ఉన్నది చెప్పారు. ఏంటది? ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. అప్పుడు ఆ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుని మనం తీసేయచ్చు. హైకోర్టు అయినా అంతే. Consider the following statements. Justice V.R. Krishna Iyer was the Chief Justice of India. Justice V.R. Krishna Iyer is considered as one of the progenitors of the public interest litigation. ఈయన గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను. జస్టిస్ పిఎన్ భాగవతి పేరు కూడా చెప్పాను ఆల్రెడీ. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పరంగా ఈయన కూడా ఒక యాక్టివిస్టే, అందులో అనుమానం లేదు. సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ తప్పు, ఆయన చీఫ్ జస్టిస్ చేయలేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. జడ్జిగా చేశారు, చీఫ్ జస్టిస్గా చేయలేదు. సో దేర్ఫోర్ ఓన్లీ 2. నెక్స్ట్, when can the salaries of the judges of the Supreme Court be reduced during their term of office? ఎప్పుడు? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అదర్వైజ్ కేసులో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ని శాలరీస్ని మార్చడానికి వీల్లేదు, అంటే తక్కువ చేయడానికి వీల్లేదు, పెంచచ్చు. బట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించిన సందర్భాల్లో ఎస్, వాళ్ళ శాలరీ అది కట్ చేయొచ్చు. సో ఆప్షన్ బి. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ వాజ్ సెటప్ అట్ కల్కటా. ఏ చట్టం ప్రకారంగా సుప్రీం కోర్ట్ని సెటప్ చేశారు? ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. దీని గురించి ఆల్రెడీ తెలుసు. Which judge of Supreme Court was unsuccessfully sought to be impeached? జస్టిస్ రామస్వామి. జస్టిస్ రామస్వామి గారి కేసు ఏంటంటే 1990స్లో, ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా 1991 ఆ టైంలో జస్టిస్ రామస్వామి గారు అంతకుముందు పంజాబ్ హైకోర్టుకి పంజాబ్ హర్యానా రెండింటికి సంబంధించి ఒకటే హైకోర్టు కదా, హైకోర్టుకి సంబంధించి ఆయన చీఫ్ జస్టిస్గా చేసినప్పుడు ఆయన అఫీషియల్ రెసిడెన్స్కి సంబంధించి కొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. అవి చాలా డిస్ప్రపోర్షనేట్గా ఎక్స్ట్రాడినరీగా ఖర్చు పెట్టాడు, ఎక్స్ట్రావెగెంట్గా, ఆయన పవర్స్ని అధికారాన్ని దాటి. ఆ విషయంలో ఆయన మీద పెద్ద స్కాండల్ అయింది, దాంట్లో డబ్బులు నొక్కేశారు అనేది పెద్ద స్కాండల్. ఇట్ వాస్ బ్లోన్ అవుట్. అప్పుడు దాని మీద విపక్షాలు, బీజేపీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. పాస్ చేసి దాన్ని పార్లమెంట్లోకి తీసుకొచ్చి లోక్సభలోకి ఆయన మీద రిజల్యూషన్ పెట్టి తీసేయాలి అని చెప్పి అడిగారు. దానికి స్పీకర్ కూడా ఆమోదం చేసి ఒక కమిటీ వేస్తారు ప్రతి హౌస్లో కూడా. ఆ కమిటీ రామస్వామి ఆయన్ని విచారణ చేసి 14 కౌంట్స్ పెట్టారు ఆయన మీద, 14 కౌంట్స్ ఆఫ్ బీయింగ్ గిల్టీ. అందులో 11 కౌంట్స్ కరెక్టే అని వాళ్ళు ఫైనల్ చేశారు.
సో దేర్‌ఫోర్ ఇంకా ఓటింగ్ గనక జరిగి మనకు కావాల్సిన టోటల్ మెంబర్‌షిప్‌లో మెజారిటీ అలానే 2/3 ఆఫ్ మెజారిటీ గనక వస్తే అప్పుడు నెక్స్ట్ హౌస్‌కెళ్ళాలి. అప్పుడు కపిల్ సిబాల్ ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఉన్నారో ఆయన డిఫెన్స్ లాయర్‌గా ఉన్నారు రామస్వామికి. ఆ ఓటింగ్‌లో అవసరమైన మెజారిటీ రాలేదు. సో దేర్‌ఫోర్ అది వీగిపోయింది. ఏ హౌస్‌లో అయితే దాన్ని ప్రవేశపెట్టారో ఆ హౌస్‌లోనే వీగిపోయింది. ఇంక అసలు ఒక హౌస్‌లోనే వీగిపోయినప్పుడు ఇంక సెకండ్ హౌస్‌కెళ్ళే క్వెషన్ లేదు. తర్వాత దాన్ని సుప్రీం కోర్ట్‌లో మళ్ళీ ఛాలెంజ్ కూడా చేశారు. సుప్రీం కోర్ట్ అది పార్లమెంట్‌కి సంబంధించిన అధికారం అది. సో, హౌస్‌లో పాస్ కాలేదు కాబట్టి నేను అందులో కలగజేసుకోవడానికి ఏం లేదు అని చెప్పి ఆ చార్జెస్ వర్ డ్రాప్డ్. దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. సో, రామస్వామి గనక పాస్ అయ్యి ఉంటే హి వుడ్ హావ్ బికమ్ ది ఓన్లీ చీఫ్ జస్టిస్ సారీ ఓన్లీ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరినైతే ఇంపీచ్ చేసామో. ఇంతవరకు జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్‌ని గానీ, జడ్జ్ ఆఫ్ హై కోర్ట్స్‌ని గానీ మనం ఇంపీచ్ చేయలేదు. ఇప్పుడు ఈయన తర్వాత సౌమిత్ర సేన్ ఒక ఆయన, తర్వాత దినకరన్ వీళ్ళందరి మీద కూడా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయినాయి. సౌమిత్ర సేన్ వాళ్ళ మీద అయితే ఒక హౌస్‌లో పాస్ కూడా అయింది. రెండో హౌస్‌కెళ్ళేలోపు వాళ్ళే రిజైన్ చేశారు. బట్ ఈయన కేసులో ఆ హౌస్‌లో పాసే అవ్వలేదు. సో, అది రామస్వామికి సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్. ఇఫ్ ది పార్లమెంట్ పాసెస్ ఎ లా విచ్ ఈస్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ కెన్ బి డిక్లేర్డ్ యాస్ అన్‌కాన్స్టిట్యూషన్. ఎవరి ద్వారా? సుప్రీం కోర్ట్ ద్వారా. సుప్రీం కోర్ట్ దాన్ని అన్‌కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయొచ్చు. ఏ సివిల్ కేస్ బికమ్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ అపీల్ టు ది సుప్రీం కోర్ట్. ఎప్పుడు? ఇట్ ఇన్వాల్వ్స్ ఎ పాయింట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా. ఇఫ్ ది హై కోర్ట్ సర్టిఫైస్ దట్ ఇన్వాల్వ్స్ ఎ పాయింట్ ఆఫ్ లా అండ్ నీడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది చూడండి. కేవలం కాన్స్టిట్యూషన్ విషయం అందులో ఉన్నంత మాత్రాన డైరెక్ట్ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోలేదు. అందుకని ఏ ఆప్షన్, బి ఆప్షన్ చాలా జాగ్రత్తగా చూడాలి. హైకోర్ట్ సర్టిఫై చేయాలి ఆ విషయాన్ని. బాబు ఇందులో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్‌కి సంబంధించిన సబ్‌స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ లా ఉంది. అది మీరు సుప్రీం కోర్ట్‌కెళ్ళి తేల్చుకోవడం బెటర్ అని హైకోర్ట్ సర్టిఫై చేయాలి. ఊరినే అందులో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ ఉన్నంత మాత్రాన సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోదు. దట్ యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అబౌట్. మూడోది, ఇట్ ఇన్వాల్వ్స్ ఎ సమ్ ఆఫ్ రూ. 10,000 కంటే ఎక్కువ. ఆ రిస్ట్రిక్షన్ ఏమి లేదు. 1970లో తీసేశారు. ఇంతకుముందు సివిల్ కేసుల్లో అట్లా రిస్ట్రిక్షన్ ఉండేది. ఓ 20,000 దాటితే ఆస్తి తగాదాలు అప్పుడే సుప్రీం కోర్ట్‌కెళ్తాయి అది ఇదని. ఆ టైప్ ఆఫ్ డబ్బుల లిమిటేషన్ ఇప్పుడు లేదు. అసలు అది ఇక్కడ చర్చ అది కాదు కదా! దెన్ ఇట్ హాస్ కమ్ టు హైకోర్ట్ అండర్ అన్ అపీల్ ఫ్రమ్ ఎ సబార్డినేట్ కోర్ట్. దాంతో కూడా మనకు సంబంధం లేదు. సో, ఆప్షన్ బి. హైకోర్ట్ సర్టిఫై చేసి ఇందులో కాన్స్టిట్యూషన్‌కి సంబంధించిన సబ్‌స్టాన్షియల్ పోర్షన్ ఉంది ఇంటర్ప్రిటేషన్‌కి. దెన్ యూ గో టు ది సుప్రీం కోర్ట్ అని చెప్తే యెస్. అప్పుడు సుప్రీం కోర్ట్‌కెళ్ళడానికి అది ఫిట్ అవుతుంది ఆ పలానా కేసు. ద మినిమమ్ నంబర్ ఆఫ్ జడ్జెస్ టు సిట్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆర్ ఆన్ ది బెంచ్ విచ్ గివ్స్ అడ్వైజరీ ఒపీనియన్ టు ది రిఫరెన్స్ బై ది ప్రెసిడెంట్ మస్ట్ బి. ఎంతమంది ఉండాలి అని అడిగారు. అయితే దీనికి ఆప్షన్‌గా 1/2 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని ఇచ్చారు. అది తప్పు. మినిమమ్ 5. మినిమమ్ 5. మాక్సిమం సందర్భాన్ని బట్టి. అది గుర్తుపెట్టుకోండి. అవి ఎప్పుడైనా ఆడ్ నంబర్స్ ఉంటాయి. 5, 7, 9, 11, 13 ఆ టైప్‌లో. సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఒక 5 జడ్జ్ బెంచ్ ఇచ్చిందనుకోండమ్మా. 5 జడ్జ్ బెంచ్ ఇచ్చిన దాన్ని అపీల్‌కెళ్లారనుకోండి ఉదాహరణకి. అపీల్‌కెళ్ళినప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 5 జడ్జి బెంచ్ ఒక పలానా కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ మీద తీర్పిచ్చింది. దాని మీద అపీల్‌కెళ్ళాలనుకోండి. అంతకంటే పెద్ద బెంచ్ కూర్చోవాలి. అప్పుడు 7 జడ్జెస్ బెంచ్ కూర్చుంటుంది. అంతకంటే పైకెళ్ళాలంటే మళ్ళీ రివ్యూ ఏస్తున్నారనుకోండి క్యూరేటివ్ టైప్‌లో. అప్పుడు పెద్ద బెంచ్‌లు కూర్చుంటాయి. సో, అట్లా. సో, మినిమమ్ అయితే 5. అది ఎంతమంది 5 ఉండాలా, 7 ఉండాలా, 9 మంది ఉండాలా అనేది చీఫ్ జస్టిస్ విల్ డిసైడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది అదర్ జడ్జెస్. సో, మినిమమ్ అయితే 5 ఉండాలి. 1/2 కూర్చోవాలని రూల్ ఎక్కడా లేదు. ప్రెసిడెంట్ రిఫర్ చేసినా అంతే. మినిమమ్ 5. అది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడా లేదు ఇచ్చిన ఆప్షన్‌లో. ఓకే. దెన్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్. ఎలా? దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ చీఫ్ జస్టిస్ ఏం చేస్తారు? సుప్రీం కోర్ట్‌లో ఉన్న ఇతర జడ్జిలు, అలానే హైకోర్ట్‌లో ఉన్న కొంతమంది జడ్జిలు వాళ్ళతో కూడా అదే సంప్రదింపులు చేసి, ఆ సంప్రదింపుల ద్వారా ఆ పేర్లని ప్రెసిడెంట్‌కి సజెస్ట్ చేయడం, ఆ పేర్లని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నట్టుగా ప్రకటన చేయడం. కొలీజియం సిస్టమ్. నెక్స్ట్ రూల్స్ ఫర్ రెగ్యులేటింగ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 145 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ మేడ్ బై హూమ్? సుప్రీం కోర్ట్ చేస్తుంది. ఎవరి ద్వారా? త్రూ కన్సల్టేషన్ విత్ ది ప్రెసిడెంట్ అండ్ హిస్ అప్రూవల్. ఇంతకుముందు చెప్పా కదా! ఓ పలానా సుప్రీం కోర్ట్‌లో రిటైర్ అయిపోయిన ఆయన వేరే భారతదేశంలో ఏ కోర్ట్‌లో కూడా ఆయన ప్రాక్టీస్ చేయకూడదు. ఇది ఆర్టికల్ 145లో ఉందది. దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ది ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అలాంటివి సుప్రీం కోర్ట్ కొన్ని పెట్టుకుంటది. అవి ప్రెసిడెంట్ చేత అప్రూవల్ తీసుకొని ద చీఫ్ జస్టిస్ అలాంగ్ విత్ ది జడ్జెస్ కెన్ డిసైడ్. సో, సుప్రీం కోర్టే డిసైడ్ చేసుకుంటది ఆ ప్రొసీజర్స్‌ని. బట్ విత్ ది అప్రూవల్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ సుప్రీం కోర్ట్స్ పవర్ టు ఇష్యూ రిట్స్ ఈజ్ నారోవర్ దాన్ దట్ ఆఫ్ ది హైకోర్ట్. అది కరెక్టే. ఎందుకంటే హైకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్ విషయంలోనే కాదు, లీగల్ రైట్స్ విషయంలో కూడా రిట్ ఇవ్వగలదు. సో, తక్కువ. ఏ సిటిజన్ ఈజ్ ఫ్రీ టు అప్రోచ్
హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ యాజ్ హీ చూజెస్ వెన్ ఎవర్ ఇస్ ఫండమెంటల్ రైట్ ఆర్ వైలేటెడ్, అది కరెక్టే. హైకోర్టుకైనా వెళ్ళచ్చు, సుప్రీం కోర్టుకైనా వెళ్ళచ్చు. ద లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ది కోర్ట్స్ త్రూ అవుట్ ఇండియా, అది కూడా కరెక్టే. సో ఇప్పుడు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఆల్ 1, 2, 3 ఆర్ ట్రూ. విచ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ సుప్రీంకోర్టుకి సంబంధించి? ఈజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ సిటిజన్స్ లిబర్టీ, కరెక్ట్. ఇట్ ఇంటర్ప్రిట్స్ ది కాన్స్టిట్యూషన్, ఎస్. ఇట్ ప్రొటెక్ట్స్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రొటెక్ట్ చేయడం ఏంటి? అసలు వాటికి ఎన్ఫోర్సబిలిటీనే లేదు, మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఒకట. సో దేర్ఫోర్ అది తప్పు. సెటిల్స్ ఎలక్టోరల్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అది కరెక్టే. సో ఏది తప్పు అని అడిగారు, నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని క్వశ్చన్ జాగ్రత్త చూసుకోవాలి, అందుకని ఆప్షన్ సి. ది సాలరీస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు? కెన్ నెవర్ బీ రెడ్యూస్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ కాదు. కెన్ బి రెడ్యూస్డ్ డ్యూరింగ్ దియర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్, నో, చేయడానికి వీల్లేదు. కెనాట్ బి రెడ్యూస్డ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఎస్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హస్ ఎన్ష్యూర్డ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఎలా? లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్తో మీకు సంబంధం లేదు అబ్బాయి, మీరు ఇండిపెండెంట్గా పనిచేయండి అని ఎలా ఇచ్చారు అష్యూరెన్స్? ఒకటి, వాళ్ళ శాలరీస్ని, సర్వీస్ కండిషన్స్ని ప్రొటెక్ట్ చేయడం ద్వారా. రెండోది, ప్రొహిబిటింగ్ ద జడ్జెస్ ఫ్రమ్ క్యారీయింగ్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్ లా ఇన్ ఎనీ కోర్ట్ చేయడం ద్వారా. మూడోది, సింగిల్ జ్యుడిషియరీకి దీనికి సంబంధం లేదు. సో దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ తీసేయండి. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో మీరు ఇంత వయసు వచ్చేంతవరకు మిమ్మల్ని ఎవరు తీసేయలేడు, తీసేయాలంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది అని వాళ్ళకి సెక్యూరిటీ విషయంలో కూడా, టెన్యూర్ విషయంలో కూడా సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా. సో 1, 3 and 4 దాని ద్వారా దే ట్రై టు మెయింటైన్ దట్ ది జ్యుడిషియరీ యాక్ట్స్ ఇండిపెండెంట్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్. దీని అర్థం ఏంటి? మళ్ళీ చూడండి. ఇట్ కెన్ పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్, ఎస్. ఇట్స్ డెసిషన్స్ ఆర్ అడ్మిటెడ్ యాజ్ ఎవిడెన్స్ అండ్ కెనాట్ బీ క్వశ్చన్డ్, ఎస్. ఇట్ హ్యాస్ టు కీప్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ కేసెస్ దట్ ఆర్ కండక్టెడ్, కాదు. ఇట్స్ డెసిషన్స్ వన్స్ టేకెన్ ఆర్ బైండింగ్ అపాన్ ఇట్, కాదు. సో దేర్ఫోర్ ఓన్లీ 1 and 2. ద మెయిన్ సోర్స్ ఆఫ్ లా ఇన్ ఇండియా. సో భారతదేశంలో చట్టాలు వాటి సోర్సెస్ ఏమిటి? ఒకటి కాన్స్టిట్యూషన్, ఎస్ ఆబ్వియస్గా. స్టాట్యూట్స్ అంటే పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలు, ఆర్ అసెంబ్లీలు పాస్ చేసిన చట్టాలు. కస్టమరీ లా అంటే అర్థం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా చేసుకున్నవి. ఇప్పుడు ఉదాహరణకి హిందూ మ్యారేజ్ యాక్ట్ టైప్ ఉందనుకోండి, అవి కొన్ని సాంప్రదాయాలబద్ధంగా ఆ సాంప్రదాయాల్లోంచి చేయబడ్డ చట్టాలు, ఎస్. జ్యుడిషియల్ డెసిషన్స్ ఆఫ్ సుపీరియర్ కోర్ట్స్. సో హయ్యర్ కోర్టులు పలానా విషయాల్లో ఇచ్చిన తీర్పులు. ఇప్పుడు కేశవానంద భారతి కేసు ఉందనుకోండి, అందులో మనం వీ టాక్డ్ అబౌట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదొక చట్టం అయిపోయింది కదా దాదాపుగా. బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా రాజ్యాంగాన్ని మీరు సవరణ చేసుకోవాలన్నారు, ఆల్మోస్ట్ చట్టం అయినట్టే కదా. సో అట్లా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ద లా. సో ఆల్. జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా డస్ నాట్ ఎక్స్టెండ్ టు, చూడండి జ్యుడిషియల్ రివ్యూ ఇది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఒకసారి పాస్ చేశాక చట్టాన్ని రివ్యూ చేయలేకపోవడం. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఇచ్చిన అడ్వైస్ కోర్టు కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. గవర్నర్కు ఉన్న విచక్షణ అధికారాలు కోర్టు కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. పార్లమెంట్ మెంబర్స్కి ఉండే ప్రివిలేజెస్ ఎంజాయ్ చేసే విషయంలో కోర్టు కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. సో దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్. వాటన్నిటిలోనూ కోర్టు కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. జ్యుడిషియల్ రివ్యూ అక్కడ పనిచేయదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అప్లైస్ టు ఎనీ కేస్ ఆఫ్ పబ్లిక్ ఇంజురీ, పబ్లిక్ ఎంక్వైరీ అనమాట, సారీ, పబ్లిక్ ఎంక్వైరీ. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అప్లైస్ టు ఎనీ కేస్ ఆఫ్ పబ్లిక్ ఇంజురీ అరైజింగ్ ఫ్రమ్, ఓకే, పబ్లిక్ ఇంజురీస్ అరైజింగ్ దేని ద్వారా? ఒకటి, బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ జరగడం ద్వారా అయినా అయ్యి ఉండొచ్చు, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ద్వారా అయ్యి ఉండొచ్చు, వైలేషన్ ఆఫ్ ఎనీ లా ద్వారా అయ్యి ఉండొచ్చు, ఆల్ ఆఫ్ దెమ్. సో ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి సమ్ డ్యామేజ్ జరిగింది, దేని ద్వారా? ఆ ఇచ్చిన ఏ కండిషన్ ద్వారా అయినా సరే, అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వచ్చు, దో యు ఆర్ నాట్ ఎ డైరెక్ట్ పార్టీ టు ఇట్. The judges of Supreme Court take an oath or affirmation before entering upon the office and the conducted by ఎవరు? ఇది ఎవరో స్టూడెంట్ డౌట్ అడిగారు నన్ను, అది టెలిగ్రామ్ గ్రూప్లో. ఒకటి, ప్రెసిడెంట్ ఆర్ సంబడి అపాయింటెడ్ ఆన్ హిస్ బిహాఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించాలి. ప్రెసిడెంట్ కుదరదు అనుకున్న సందర్భంలో ఆయన చేత ఆథరైజ్ చేయబడ్డ వ్యక్తి ఎవరైనా సరే జడ్జిల ద్వారా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. నెక్స్ట్, to whom does a judge of Supreme Court address his resignation if he wants to leave office before his term is complete? ప్రెసిడెంట్. ఆబ్వియస్గా ఆయన అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన రెసిగ్నేషన్ ఎవరికి రాస్తారంటే ప్రెసిడెంట్కి రాస్తారు. ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎన్ష్యూర్స్, చూడండి, ద సుప్రీమసీ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ద సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్. చూసారా మళ్ళీ, ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనగానే టక్మని అక్కడ పెట్టేస్తాం, ఇది సుప్రీం కోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ అని. అది కాదమ్మా, మళ్ళీ చెప్తున్నా. సో పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎన్ష్యూర్స్ వాట్? ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లాస్. అంటే చేసిన చట్టాలన్నీ రాజ్యాంగంలో చెప్పబడ్డ విధంగానే చేశారు,
ఇట్ ఇన్ష్యూర్స్ దట్. అది జ్యుడిషియల్ రివ్యూ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. లాస్ట్ 2. సో ద పెనల్టిమేట్ క్వశ్చన్ నౌ. The right to seek advisory opinion of the Supreme Court on any question of law or fact belongs to the President. But anyways, on the advice of the Council of Ministers, ప్రెసిడెంట్కి మాత్రం అడిగే అధికారం ఉంది ఆర్టికల్ 143 ప్రకారం. ఇక లాస్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ కింద ఇచ్చినవి. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో కింద ఇచ్చిన వాటిల్లోకి ఏమొస్తాయి చూడండి. డిస్ప్యూట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ స్టేట్, అది కదా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో ఏకి 4 అవ్వాలి. అపీల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? కేసెస్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అడ్వైజ్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ మే బి రిఫర్ టు ది సుప్రీం కోర్ట్ ఫర్ కన్సిడరేషన్ బై ది ప్రెసిడెంటా? కాదు కదా. సో అపీల్ జ్యూరిస్డిక్షన్ అన్నప్పుడు ఒక కేసులో కాన్స్టిట్యూషనల్ లా ఇన్వాల్వ్ అయ్యింది అనుకున్నప్పుడు, సో దేర్ ఫోర్ బీకి 2 అవుతుంది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే 1. దట్ ఈస్ ఇట్. సో ఏకి 4, బీకి 2 అండ్ సికి 1. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ వైజ్ టెస్ట్ విత్ 60 questions. So I hope I have given enough clarity on these questions. Ilane migilina general studies topic based questions kuda I'll try to go ahead and post these explanations. Yeah, I hope I have added some value. Thank you so much for watching.